రెడ్డి గారు అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో మధుబాబు గారు, సరే వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా అయిపోయాయి. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చి చాలా రోజులైంది, వాటి గురించి చాలా డిస్కషన్స్ అయ్యాయి, అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాము. కాబట్టి ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఆ పార్టీలో ఇంటర్నల్గా కూడా మీరు కూడా ఇప్పటికే సమీక్షించుకొని ఉంటారు, ఒక క్లారిటీకి వచ్చి ఉంటారు. బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే సరే ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా సరే అధికార పార్టీ మీద కొట్లాటమో లేకపోతే అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించటమో ఇలాంటివి ఏవో ఉండే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితుల్లో ఇప్పుడు అసలు వైసీపీ ఏంటి భవిష్యత్తు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని ఢిల్లీలో మోడీ గారితో మళ్ళీ జతకట్టబోతున్నారు, బీజేపీకి దగ్గర అవ్వడానికి చూస్తున్నారు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి బీజేపీ నాయకులను కూడా విమర్శించారు. కానీ నిన్న మాత్రం పార్లమెంట్లో స్పీకర్ ఎన్నికకు మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే వైసీపీ ప్లాన్ ఏంటి, అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారాలు. వినిపిస్తుందా? వినపడుతుంది మధుబాబు గారు, చెప్పండి. ఎస్. అయితే ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏవైతే ఆయన ముఖ్యమంత్రిగా అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో, అంతవరకు మేనిఫెస్టో అంటే కొంచెం అమలు చేసే ప్రక్రియ సగం ఉండేది, సగం లేదు. కానీ ఈయనైతే మేనిఫెస్టో ఒక మంచి గ్రంథంగా భావించి ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ మేనిఫెస్టో ప్రకారం వెళ్ళారు, ఆ మేనిఫెస్టో ప్రకారం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తే ప్రజలు నాకు అందుబాటులో ఉంటారు, ఓట్లు వేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో వెళ్ళారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన గెలుపుకి ఆయనే కారణం, ఓటమికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి ఉంది అనేసి నేనైతే చెప్పగలను. ఎందుకు అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే 2000 అంతకు ముందు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి అనే దీంతో వెళ్ళారు చంద్రబాబు గారు. ఆ అభివృద్ధి అనేసి వెళ్తే లేదు అభివృద్ధే కాదు సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అంటూ వెళ్ళారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కూడా చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ఓడించారు. అందువల్ల నేనేమంటానంటే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమం రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు అన్నదానికి పార్టీలు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్. రెండవది, ఒక మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టోను అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాలను కూడా సంక్షేమ కార్యక్రమాల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రజల్ని చూడాలి అన్నది ఈరోజు మనకి ఈ ఏదైతే ఈ ఎలక్షన్ మనకి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ బట్టి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఐపాక్ టీంని నమ్ముకోవడం, ప్రతి ఒక్క విషయంలో ఐపాక్ టీంని నమ్ముకొని ఉండడం వలన, అలాగే మేనిఫెస్టోలో ప్రజలు ఏదైతే ఉందో అది నేను చేయగలిసాను కాబట్టి ప్రజలు నాకు ఓట్లేస్తారు అని చెప్పేసి అనుకోవడం, ఏదైనా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే అన్న విషయంలో నేనైతే తప్పదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఎవరికైనా ఆ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇవి ఆ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇచ్చేయవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అయిన వెంటనే ప్రజావేదిక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కోల్దీశారు. ఈరోజు మళ్ళీ అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇది అలాగ ప్రతీకార దీంతో వెళ్ళడం వలన అది ఒక్కసారి చేటు తీసుకురాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా చేటు తీసుకురాదు. కానీ
అధికారం దగ్గరకు వచ్చినప్పటికీ ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో ఎలక్షన్లో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు అన్నది మనం ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మంత్రివర్గం విషయంలో మంత్రులు కూడా చాలా కొంచెం స్పీడ్ అయ్యారు. మంత్రులు కూడా ఈరోజు కొంచెం స్పీడ్ అయ్యారని చెప్పేసి నేను చెప్పగలను. అది కూడా కంట్రోల్ చేసుకొని ఒక పరిపాలన మీద కొంత ధ్యాస పెట్టి పరిపాలన విధంగా చేసినట్లయితే ఒక మంచి రిజల్ట్ వచ్చి ఉండేదని నా తాలూకా భావన. ఇంతకు ముందు కూడా చాలా డిబేట్స్లో ఎప్పుడైతే మంత్రులు స్పీడ్ అవ్వడం గట్ట వలన అది దీర్ఘకాలంలో చేటు చేస్తుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు చాలా విజ్ఞులు మేడం. ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఏదైతే చెప్తున్నామో అది మంచా చెడ్డ, ఈరోజు సోషల్ మీడియా కూడా చాలా స్పీడ్గా ఉంది. అందువలన ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారు అన్నది ఈ ఎలక్షన్స్తో తేటతెల్లమైంది. నేనైతే బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వచ్చారు, లేకపోతే ఇలా అయింది అలాగ అయిందని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకు అంటే రాజకీయంలో కానీ లేకపోతే ఒక వ్యవస్థలో కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కానీ ఏ పార్టీతోనైనా కలడానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. నేను ఈయన తాలూకా పద్ధతి ఏంటి, నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పేసి అన్నారు. గెలిచినా ఒక్కడనే గెలుస్తాను, ఓడినా ఒక్కడనే ఓడతాను అని చెప్పేసి చెప్పారు. వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి వాళ్ళ తాలూకా స్ట్రాటజీ వాళ్ళు చేశారు. అందులో మనం తప్పు ఎంచడానికి అయితే లేదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మన సెంట్రల్లో ఏమైంది, ఈరోజు తెలుగుదేశము జనసేనకి రావడం వల్ల కూడా వాళ్ళు అక్కడ సర్వైవ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా హామీలు ఎంతవరకు ఉన్నాయి, ఆ హామీలను ఎలా నెరవేర్చాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి, గతంలో ప్రభుత్వం చేసిన ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఉంటే అవి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తగా పరిపాలించడం అన్నది ముఖ్యం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. రైట్. సో మధుబాబు గారు, ఒక రకంగా నేను మిమ్మల్ని అంటే అభినందించాలో ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జరిగిన పరిణామాలు ఏంటో, ఎందుకు ఓటమి పాలయ్యారనేది మీరు కొన్ని విషయాలు చెప్పారు. కానీ ఇప్పటికీ వైసీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్తున్నారు. ఓడిపోవటానికి కారణాలు ఏంటో విశ్లేషించుకోకుండా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు, ఇంకా రకరకాల మోసాలు, కుట్రలు ఇవన్నీ ఏవో జరిగాయని చెప్పేసి అంటున్నారు. సో